హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం కొత్తగా బీజీ సమాసాలు అనే టాపిక్ని క్లాస్ నేర్చుకుందాం. అలాగే 20 నుంచి 30 వరకు ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. బీజీఏ సమాసాలు అసలు అంటే ఏంటి? జనరల్గా క్షేత్రమితి, అలాగే జ్యామితి, ఎలాగైతే మ్యాథ్స్లో డిఫరెంట్ టాపిక్స్, ఆల్జీబ్రా అనేది కూడా ఒక డిఫరెంట్ టాపిక్. ఇందులో చరరాశులు ఎక్కువగా కనపడతాయి. అంటే ఒక విలువ మీద ఆధారపడి ఉండవు, ఏది వేసినా మారుతూ ఉంటుంది చరరాశి. అలాగే స్థిర చరరాశులు కలిపి ఉండేదాన్నే సమాసం అంటాం. జనరల్గా 4x + 5 అనేది ఒక సమాసం. అలా కాకుండా 4x + 5 = 0 వేస్తే అది సమీకరణం. అలా కాకుండా a + b హోల్ స్క్వేర్ = a² + 2ab + b². ఎలా ఇస్తుంది? సర్వ సమీకరణం. చూడండి, ఇది సమాసం, ఇది సమీకరణం, ఇది సర్వ సమీకరణం. సమీకరణాన్ని గుర్తు = అలా కాకుండా ప్రతిసారి ఎల్లప్పుడు కూడా LHS = RHS అయితే అది సర్వ సమీకరణం. అంటే ఏ విలువ ఏది వేసినా ఇందులో LHS = RHS వస్తుంది. అలా కాకుండా ఇందులో x కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే 0కు సమానం అవుతుంది, అందుకే దీన్ని సమీకరణం అంటారు. అలా కాకుండా పదాలను కలిపితే, కొన్ని బీజీయ పదాలను కలిపితే దాన్ని ఏమంటామంటే బీజీయ సమాసం అంటాం. అసలు సమాసంలో మళ్ళీ ఈ రెండు కూడా పదాలు, సమాసంలో రెండు కూడా పదాలు. దీన్ని చూసుకుంటే 4x అనేది ఒక పదము, 5 అనేది ఒక పదం. వీటినే కారణాంకాలని కూడా అంటారు. ఎలాగంటే 4xకి 4, x ఈ రెండు కూడా 4x యొక్క కారణాంకాలు. ఇది ఒక పదము. సో 4x ఇందులో దీన్ని సంఖ్యా గుణకము అంటాం. ఇదైతే బీజీయ కారణాంకం. రెండింటిని కూడా బీజీయ కారణాంకాలు అనొచ్చు. అలా కాకుండా స్పెషల్గా నెంబర్ ఉంది కాబట్టి దీన్ని సంఖ్యా గుణకము లేదా గుణకం అంటాము. ఈ రెండు కూడా 4xకి కారణాంకాలు. ఈ 4x, 5 అనే రెండు పదాల కలయికే ఒక బీజీయ సమాసం. ఒక బీజీయ సమాసం గుర్తుంచుకోండి. బీజీ సమాస్కి = కానీ ఏది కానీ గుర్తుండదు. = ఉంటే సమీకరణం. రెండు వైపులా ఎల్లప్పుడు కూడా LHS = RHS అయితే బీజీయ సమీకరణం. ఇంకొకసారి చూడండి, 4x - 3y అని ఉంది. దీన్ని ఎలాగ అసలు పదాల కలయిక అంటామా, పదాల తీసివేత అంటాము? జనరల్గా బీజీ సమాసంలో ఎప్పుడు కూడా పదాలని కలుపుతారు, పదాలని కలపడం అని అంటారు. మరి ఇక్కడ ఏ రెండు పదాల కలయిక అంటే 4x, -3y అనే రెండు పదాలని కలుపుతారు. అంతేగాని 4x, 3yలని తీసే బీజీ సమాసం అని మనం ఎప్పుడు కూడా చెప్పకూడదు. సో అది కూడా నోట్ పాయింటే. ఈ 4x - 3y అనేది ఏ రెండు బీజీయ పదాల కలయిక అంటే 4x, -3y. ఆడు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇవ్వచ్చు, 4x, 3y, 4x, -3y, a and b +or-4x +or-3y అని ఇవ్వచ్చు. అప్పుడు ఆన్సర్ ఏది అవుద్దంటే 4x - 3y అనే రెండు పదాల కలయికే ఈ బీజీయ సమాసం. ఇలా కూడా మనకైతే ఇవ్వచ్చు. ఇంకా ఏకపది, ద్విపది, త్రిపది, బహుపది ఈ పదాలు మీరు వినే ఉంటారు. ద్విపది, త్రిపది, బహుపది తెలుసుకునే ముందు బీజీ సమాసంలో పదాలు నేర్చుకున్నాం కదా, అందులో సజాతి పదాలు, విజాతి పదాల గురించి నేర్చుకోవాలి. సజాతి పదాలు, విజాతి పదాలు. జనరల్గా చూడండి, స్థిరరాశులన్నీ ఒకేలా ఉండొచ్చు, వేరువేరుగా ఉండొచ్చు. చరరాశులు ఒకేలా ఉంటే వాటిని సజాతి పదాలు అంటారు. సపోజ్ చూడండి, 4x, 5x ఈ రెండు కూడా సజాతి పదాలు. ఎందుకంటే వీటి యొక్క చరరాశి రెండింటిలో కూడా x ఉంది. అలాగే -2xy, 5xy ఈ రెండు కూడా సజాతి పదాలు. ఎందుకంటే వీటికి xy అనే రెండు చరరాశులు ఉన్నాయి. అలా కాకుండా 3x², 5x ఈ రెండు కూడా విజాతి పదాలు. అలాగే a + b ఈ రెండు కూడా విజాతి పదాలు. అలా కాకుండా ఇలాగేవచ్చు, AB, BA ఇవి సజాత విజాతి అంటే సజాతి పదాలు. AB అన్న BA అన్న 1 2 3 6 3 2 6 కాబట్టి ఇదేది సజాతి పదం. అలా కాకుండా a + b అంటే ఇక్కడ a వేరే పదం, b వేరే పదం, అది విజాతి పదాలు. మరి ఏకపది అంటే ఒకే ఒక పదంతో ఏర్పడిన బీజీ సమాసమే ఏకపది. సపోజ్కి a లేదా b లేదా x లేదా 5x లేదా x² ఇలాంటివన్నీ కూడా ఏకపదులకు ఉదాహరణ. అలా కాకుండా ద్విపది అంటే రెండు విజాతి పదాలు కలిసి ఉండాలి. రెండు విజాతి పదాలు. ఇక్కడ నుంచి కూడా బిట్టు సింపుల్గానే ఫ్రేమ్ అవుద్ది, కానీ మనం తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది. చూడండి, a + b ఒక ద్విపది, b + a ద్విపది, x² + y ద్విపది. అలా కాకుండా లెగించడానికి ఎగ్జామ్లో 5x + 2x అనేది ఏకపద, ద్విపద, త్రిపద, బహుపద అంటే ఏకపదే అవుతుంది. చూసుకోండి, ఈ 3 ఆప్షన్లు ఇచ్చాడు అనుకోండి, ఏకపద, ద్విపద, త్రిపద అని.
5x + 2x = 7x. కాబట్టి ఇది ఏకపదే, ఎందుకంటే రెండు కూడా సజాతి పదాలు, రెండు సజాతి పదాలు కలిపేస్తాం కాబట్టి అది ఏకపది అవుతుంది. అలా కాకుండా రెండు విజాతి పదాలు ఉంటే అప్పుడే ద్విపది అవుతుంది, a + b b + a x² + y అలాంటిది. మరి త్రిపది అంటే మూడు పదాలు కలిసి ఉండాలి. సపోజ్కి a + b + 1 లేదా x + y + 2 లేదా x + y + z, ఇలాంటివన్నీ కూడా త్రిపది. మరి బహుపది అంటే ఏమిటి? చూడండి, బహుపది అంటే 1 లేదా 2 లేదా 3 లేదా అంతకంటే ఎక్కువ. అంటే ఏకపది కూడా బహుపది అవుతుంది, ద్విపది కూడా బహుపది అవుతుంది, త్రిపది కూడా బహుపది అవుతుంది. సో ఎక్కడి నుంచి కూడా బిట్ రావచ్చు. క్రింది వానిలో బహుపది ఏది? ఏకపది, ద్విపది, త్రిపది, పైవన్నీ. అంటే ఆన్సర్ పైవన్నీ అవుతుంది, ఎందుకంటే ఇది బహుపదే, ఇది బహుపదే, ఇది బహుపదే, ఇది బహుపదే. సో ఏకపది అనేది కూడా బహుపది అవుతుంది, ద్విపది బహుపది అవుతుంది, త్రిపది బహుపది అవుతుంది. సో పైవన్నీ కూడా బహుపదులు అవుతాయి. సో ఇలా కూడా బిట్ రావచ్చు. సో ఇది బీజీ సమాసాల యొక్క బేసిక్ టాపిక్. ఇక్కడ నుంచి మనం నిజ జీవిత సమస్యల్లోకి వెళ్ళిపోతే మనకి లెక్క ఎలాగ వస్తుంది, బిట్ ఎలాగ వస్తుంది, దాన్ని ఎలా చేయాలని కూడా మీకు బాగా తెలుస్తుంది. ఇక్కడ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. 3a + 5 = 10, 5b - 7 = 18 అయితే ఏబీలు ఎంత? చూడండి, 3a + 5 = 10 అంటే 3a = 5 వెళ్తే 10 - 5 5 అవుతుంది. a = 5/3. అలాగే b 5b - 7 = 18 అంటే 5b = 18 + 7 25 అవుతుంది. అలాగే b = 5 1 జా 5 5 జా అలా అవుతుంది. a = 5/3, b = 5. లెక్కలకి అడగొచ్చు, లేదా a + b/2 అడగొచ్చు, 2 × ab అడగొచ్చు. ఎలాగడిగితే అలా చేస్తాం. సో a bలు వరుసగా అడిగాడు కాబట్టి 5/3 5. అలాగే రెండవ లెక్క 576 = abc అయితే విస్తరణ రూపం ఎంత? జనరల్గా ఎక్కువ మంది ఆన్సర్ ఏమో a + b + c పెట్టేస్తారు. ఇదైతే రాంగు, ఎందుకంటే ఇది a అంటే 100 ప్లేస్ కాబట్టి 100a + b అంటే 10s కాబట్టి 10b + c అంటే 1s ప్లేస్ కాబట్టి సి అని రాస్తాం. ఇది సరైన విస్తరణ రూపం ఫామ్ అనమాట. ఇలా ఇస్తారు ఆప్షన్లో, అదైతే మనం పెట్టకూడదు. మూడోది 50p + 70 + 80p = 200 అయితే p = ఓవర్లో ఏం చేస్తామంటే 3 కలిపేస్తాం. అలా కాదు, p ఇది సజాతి పదాలు కాబట్టి 130p = 70 యువతలకు వస్తే 270 తీస్తే 130. సో 130 పోతే p = 1 అవుతుంది. అది మూడో లెక్క. నాలుగవది ఒక సంఖ్య యొక్క 8వ వంతు 9 కంటే 5 ఎక్కువైతే ఆ సంఖ్య. ఒక సంఖ్య x అనుకుంటే దాని యొక్క 8వ వంతు x/8. అది 9 కంటే 5 ఎక్కువ అంటే 9 + 5. చూడండి, x అనే సంఖ్య యొక్క 8వ వంతు x/8 అనేది 9 కంటే 5 ఎక్కువ, 9 + 5. సో x/8 = 9 + 5 14. సో x = 14 8 112. సో ఇలా వస్తుంది. సపోజ్ మనం చేసినా వస్తుంది. 112 యొక్క 8వ వంతు 8 1 8 14. సో 9 కంటే 5 ఎక్కువ కూడా 14 కాబట్టి సరిపోతుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ ఐదవది, నేను ఒక సంఖ్య నాకు 17 రెట్లకు 60 కలిపితే 400 పొందడానికి 120 తక్కువగును, నేను ఎవరిని? చూడండి, లెక్కలో కొంచెం క్లమ్జీలా అనిపిస్తుంది కానీ ఈజీగా ఉంటుంది. నేను ఒక సంఖ్య x నాకు 17 రెట్లు అంటే 17x కు 60 కలిపితే +60 కలిపితే 400 పొందడానికి 120 తక్కువ అవుతుంది. అంటే 400కి ఇంకా 120 తక్కువ, 400 - 120. ఇప్పుడు 17x = 400 120 తీస్తే 280. దాంట్లో మళ్ళీ 60 అటు మైనస్ అవుతుంది కాబట్టి అది కూడా తీస్తే 220. చూడండి, 400 - 120 280. అందులో మరలా 60 తీస్తే 220. ఇప్పుడు 17x = 220. సో x = 220/17 అవుతుంది. ఇది ఏమీ తెగదు కాబట్టి ఇలా మనం ఉంచేసినా పర్వాలేదు. 17 1 అంతే. x = 220/17. ఈ సంఖ్య యొక్క 17 రెట్లు 220. చెక్ చేసుకుంటే 220కి 60 కలిపితే 280. సో 400 120 తీసిన 280 అలా సరిపోతుంది. ఈ సంఖ్య x = 220/17. నెక్స్ట్ ఆరవ లెక్క x/3 + 8/3 = -6/2. -6/2 అయినా x = ఎంత? చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 తెచ్చుకుంటే లేదా హారాలు సమానం చేసుకోవచ్చు. 2x/6 ప్లస్ ఇంటూ 2 చేస్తే 8 16 3 6 = 3 -18/6. ఈ 6లు పోతాయి కాబట్టి 2x = 16 వెళ్తే మైనస్ అవుతుంది, -34. సో x = -17 వస్తుంది.
చూడండి ఇక్కడ 3 ఉంది 3 ఉంది 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 చే గుణించుకుంటాం, ఇక్కడ 3 చేత, అప్పుడు 2x/6 ఇది 8 2 16 3 2 6 ఇక్కడ 3 చేత 6 3 18 6 ఈ 6లు పోతే 2x + 16 -18 2x -18 ఇది -16 కలిపితే -34 సో x -17 ఆన్సర్ x -17. లెక్క చూద్దాం. దీర్ఘచతురస్ర భుజం ఆసన్న భుజానికి 5 రెట్లు, ఆ దీర్ఘచతురస్ర చుట్టుకొలత 48 సెంటీమీటర్లు అయితే వైశాల్యం ఎంత? చుట్టుకొలత ఇచ్చాడు, భుజానికి ఇంకో భుజం రెట్టింపు అన్నాడు. సో మనకి ఇక్కడ బీజీ సమాసంలో చూసుకుంటే ఒక దీర్ఘచతురస్రంలో ఇది x అనుకుంటే ఆసన్న భుజానికి 5 రెట్లు, సో ఇది x అనుకుందాం, దీనికి ఇది 5 రెట్లు కాబట్టి 5x, ఒకటి x అయితే ఇంకోటి 5x అవుతుంది. ఇప్పుడు దీని చుట్టుకొలత కావాలంటే సూత్రం 2 × a + b కాబట్టి 2 × x + 5x = 48, సో 6x అవుతుంది. 6x × 2 12x = 48 అంటే x 4 అవుతుంది. సో x 4 అంటే ఇది 4 అంటే ఇది 5 4 20 అవుతుంది. సో 20 4 కాబట్టి వైశాల్యం అంటే భుజం ఇంటూ భుజం 20 × 4 80 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఆ ప్రాబ్లం చేసే విధానం. అలాంటి చాలా లెక్కలు అయితే అడుగుతున్నాడు. 8వది, ఒక త్రిభుజంలో కోణాలు 2:3:1 నిష్పత్తిలో ఉంటే క్రింది ఏ కోణం అందులో ఒకటి? ఇలా ఆప్షన్స్ ఇస్తాడు 40 60 80 100. చూడండి నిష్పత్తి 2:3:1, సో 2 3 5 5 1 6 6x 180 డిగ్రీ త్రిభుజ కోణాల మొత్తం, x 30 డిగ్రీలు అంటే ఇది 30 అవుతుంది, ఇది 3 30లు 90 అవుతుంది, ఇది 2 30ల 60 అవుతుంది. అయితే ఒకటి 30 ఒకటి 60 ఒకటి 90 కావాలంటే ఇందులో ఏది ఉంది మనకి 60 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి లెక్కలు కూడా మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఈ నిష్పత్తి రావాలి, త్రిభుజ కోణాలు మొత్తం రావాలి, దాని నుంచి ఒక కోణం కడితే మొత్తం కోణాలు వస్తాయి. అందులో ఆప్షన్లో మనకి ఏ కోణం, ఇందులో ఈ మూడిట్లో ఏదో ఒకటే ఇస్తారు. సో 3 ఇచ్చి పైవన్నీ ఇస్తే అప్పుడు మనం పైవన్నీ అనేది ఆన్సర్ పెట్టాలి. 9వది, 11 యొక్క 3 వరుస గుణిజాల మొత్తము 363 అయితే మొదటి 3వ గుణిజాల సగటు అడిగాడు. చూద్దాం. 11 యొక్క 3 వరుస గుణిజాలు 11 × x + 11 × 2x వేయకూడదు, 11 × x + 1 + 11 × x + 2 = 363. సో ఇక్కడ 11x, ఇక్కడ 11x + 11 11x + 22 వస్తుంది, 11x 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 33x ప్లస్ ఇక్కడ 11 ఇక్కడ 22 ఇదొక 33 వస్తుంది. సో 363 33x ఇవతలే ఉంటుంది, 33 ఇవతలకి వస్తే ఇది 330 అవుతుంది. సో 33 x 330, సో x 10 33 10ల 330. ఇప్పుడు 11 10ల 110, 11 10 + 1 11 11 11ల 121, 11 10 + 2 12 11 12ల 132. ఇప్పుడు ఈ వరుస 11 యొక్క 3 వరుస గుణిజాలు అనమాట. వీటి యొక్క 1వది 3వది గుణిజాల సగటు కడితే ఇప్పుడు కూడా మధ్యలో గుణిజమే వస్తుంది. సో ఆన్సర్ అనేది 121. ఇది 9వ లెక్క. నెక్స్ట్ 10వ లెక్క చూద్దాం. అభిజిత్ వద్ద డబ్బు 1080 కలదు. 50, 20, 10 రూపాయల నోట్లు 4:2:3లో ఉంటే మొత్తం నోట్లు ఎన్ని? అభిజిత్ వద్ద మొత్తం డబ్బు 1080 రూపాయలు, మొత్తం డబ్బులు 1080. 50 రూపాయల నోట్లు 4 నిష్పత్తులు ఉన్నాయి, సో 54ల 200 x ప్లస్ 20 రూపాయల నోట్లు 2 నిష్పత్తులు ఉన్నాయి, 20ల 40 x ప్లస్ 10 రూపాయల నోట్లు 3 నిష్పత్తులు ఉన్నాయి అంటే 30 x 240 + 30 270 x 1080. 0 0 పోతే 27 4 108 x 4 వచ్చింది. x 4 కాబట్టి 4 4ల 16 4 2ల 8 4 3ల 12. సో 16 8 24 12 36 నోట్లు ఉన్నాయి. మరి చెక్ చేసుకోవడం ఎలాగా? 16 50ల 50 నోట్లు 16 కాబట్టి 800, 8 20 రూపాయల నోట్లు 8 20ల 160, 12 10 రూపాయల నోట్లు 120. సో 0 8 10 1080 వచ్చింది. కాబట్టి మన నోట్లు 16 8 24 12 36 నోట్లు మొత్తం. అది ఆన్సర్. 11వది, ఒక దీర్ఘచతురస్ర చుట్టుకొలత 23 సెంటీమీటర్లు. దీర్ఘచతురస్ర చుట్టుకొలత 2 × a + b = 23 సెంటీమీటర్లు. అయితే వెడల్పు ఇచ్చాడు 2 and 3/4 అంటే భిన్నాల్లో వస్తుంది కూడా, ఇందులో కూడా వస్తుంది ఎందుకంటే a + b చేస్తాం కాబట్టి. 2 × 3/4 + b = 23. దీన్ని చేస్తే 4 2s 8, 8 అంటే 11/4, ఈ 2 ఇటు వచ్చేస్తుంది 23/2 వస్తుంది. సో 11/4 + b = 23/2. దీన్ని మళ్ళీ సింప్లికేషన్ చేస్తే
ఇది వచ్చేస్తుంది కాబట్టి 23/2 మైనస్ 11/4. దీన్ని కూడా 4గా మార్చుకుంటే లేదా దీన్ని 2గా అయినా మార్చుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. 46 మైనస్ 11/4 ఈజ్ ఈక్వల్ టు 46లో 11 తీస్తే 35/4. 35/4 అంటే 4 8 జా 32, 3/4 ఇలా వస్తుంది. సో ఒకటిది కాబట్టి రెండవది ఇది, అంటే వెడల్పు ఇచ్చాడు కాబట్టి పొడవు ఇది వస్తుంది. నెక్స్ట్ 8/5 పొందుటకు -5/3 యొక్క రెట్టింపుకు ఎంత కలపాలి? మనకి కావాల్సింది 8/5 రావాలి, 8/5 రావాలి. దానికి దీని యొక్క రెట్టింపుకు అంటే -5/3కి రెట్టింపు అన్నారంటే -10/3. దీనికి ఎంత కలపాలి? ఎక్స్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8/5 ప్లస్ 10/3. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. 5 కాబట్టి 3 కాబట్టి 3 8ల 24 ప్లస్ 15ల 50 బై 5 3ల 15. 24 ప్లస్ 50 74/15. సో ఇంత ఉండాలన్నమాట ఆన్సరు. నెక్స్ట్ 13వది. దీన్ని మరలా మనమైతే మిశ్రమ భిన్నంగా కూడా మార్చుకోవచ్చు. 13వది, 2 సంఖ్యలు 3:7 నిష్పత్తిలో కలవు, వాటి మధ్య భేదము 48. అయితే 2 సంఖ్యల మొత్తం ఎంత? 2 సంఖ్యల నిష్పత్తి 3x, 7x. సో 7x మైనస్ 3x భేదం ఈజ్ ఈక్వల్ టు 48. సో 4x ఈజ్ ఈక్వల్ టు 48, x ఈజ్ ఈక్వల్ టు 12. x ఈజ్ ఈక్వల్ టు 12 అయితే ఫస్ట్ సంఖ్య 36 అవుతుంది, రెండవ సంఖ్య 84 అవుతుంది. ఈ రెండింటిలో తీస్తే 48 వస్తుంది. అయితే ఈ 2 సంఖ్యలు మొత్తం అడిగాడు. 36 ప్లస్ 84, 6 4 10, 1 3 8 11 1 12. సో ఆన్సర్ 120 వస్తుంది. అది ఆ లెక్క. నెక్స్ట్ 14వది, 7x ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 5/2x మైనస్ 15ను సాధించగా. చూడండి 7x ఈ మైనస్ ఇటు తెచ్చేద్దాం, -5/2x ఈజ్ ఈక్వల్ టు ఇది తెస్తే -1/2 మైనస్ 15. ఇక్కడ 2 7 జా 14x మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇటు వస్తే -2 ఇంటూ 1/2 మైనస్ 13 అవుద్ది. నెక్స్ట్ ఇది పోతుంది. 14xలో 5x తీస్తే 9x ఈజ్ ఈక్వల్ టు -31. x ఈజ్ ఈక్వల్ టు -31/9 అవుతుంది. ఇది దాన్ని సాధిస్తే. చూసుకోండి మైనస్లు ప్లస్లు సింపుల్గా తప్పేసేస్తాం. సో తప్పేసుకొని మనమైతే చెక్ చేసుకోవాలి. ఇక్కడ +1/2 -1/2 అయింది. ఇక్కడ కింద రెండింటి చేత గుణిస్తుంది కాబట్టి -2 ఇంటూ 1/2 -15 ఇంటూ 2 30. ఇక్కడ 2 పోతే -1 -30 -31. ఇక్కడ 14xలో -5x తీస్తే 9x. సో x ఈజ్ ఈక్వల్ టు -31/9. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, a ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు -2, c ఈజ్ ఈక్వల్ టు 3, d ఈజ్ ఈక్వల్ టు 1 అయితే 7abcd విలువ ఎంత? 0. ఎందుకంటే ఒకటి 0 ఉంది కాబట్టి అది ఎంత ఇచ్చినా గుణించమంట కాబట్టి ఆన్సర్ 0 వస్తుంది. ఇది ఫ్రెండ్స్ బీజీ సమాసాలు అనే మొత్తం టాపిక్. ఈ టాపిక్ మొత్తం మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. మీ టీచర్ తీరు. థ్యాంక్ యూ.